ఏ ఫుల్ గా ఉన్నట్లున్నాయి కదా ఈరోజు. నీదే మేలే, మన ఇష్టం. మన ఓపిక ఉండాలి అంతే. ఓపిక ఉంటే నేను చేయొచ్చు. మంచిదే, ఇంకే నీకేం సంతోషము. అబ్బా మంచి నీళ్ళేనా? మంచిగా అన్న వస్తుండ, తమ్ముడు వస్తుండ. వీడోడు నాయన 3000 కట్టినాడు, సంపుతాడు. టీవీ అనా కాదు, గట్టమోడ ఇచ్చిన ఇయ్యాలా ఎన్ని 3 రోజులైనా ఇచ్చి డబ్బు ఇచ్చేసామే. 3000 ఇచ్చిందిలే. 3000 టీవీ వచ్చి అదే 5000 చెప్పినాలే. ఎన్నిసార్లు చెప్పాలి? 5000 కదా మనోనికి మనం అంత ఎక్కువ చెప్పాల్సిన అవసరం. అది గవర్నమెంట్ టీవీ. అది ఎంతమంది అపార్ట్మెంట్లు అందరూ అడుగుతున్నారు టీవీ. టీవీని తీసుకోవాలని చెప్పేసి అడ్వాన్స్ తీసుకున్నా చెప్పవు. 3000 నాకే తెలుసు, నువ్వు ఎంత తీసుకున్నావు నాకు చెప్పు. పెద్ద మనిషి అడ్వాన్స్ తీసుకుని అతనికి ఈడు టోటల్ కట్టినప్పుడు ఇద్దరు లెక్క అని ఇస్తాడు. ఏ గుడ్ల మూడా చెప్తారా? టీవీ తెచ్చి పెట్టమని చెప్పినా కదా. టీవీ ఉంచాం లోపల ఉంది. 2000 కట్టేస్తే నేను పెద్ద మనిషి ఏమేం చేయాలి చేసి 3 కట్టేసి ఇట్లే షోరూమ్ నడుస్తావు. నువ్వు ఇట్లే పోయి ఈ రోజు మంచి రోజు కాదు, ఈరోజు 2000 కట్టి మళ్ళీ వారాన్ని తీసుకో. ఈరోజు మంచి రోజు కాదు, ఈరోజు 2000 కట్టి మళ్ళీ వారాన్ని తీసుకో. ఎందుకు నీకు అడుగుతారు కదా అందరూ. అందరూ అడుగుతాడు కదా, అపార్ట్మెంట్ అందరూ అడుగుతాడు కదా. మనకి బాగుందంటే వాళ్ళకి నచ్చిందేమో, నాకైతే నచ్చలే. నాకు నచ్చుతుంది. మీరు ఆవిడ తట్టుకోలేక నేను చూడాలా మంచి 2000 నాకు 2000 ఇస్తారా? 3000 నీతో ఉంది కదా, టీవీ చూపిస్తా. 2000 నీతో ఉంది కదా. 10,000 కదా మనం అడిగింది. నువ్వు రేట్లు పెంచొద్దు. 10,000కి నువ్వు 2000 3000కి ఇస్తాను పెట్టినావు టీవీ. అది ఏ టీవీ తెలుసు నీకు? మంచి టీవీ, అది మంచి కంపెనీ. అది మంచిది కాబట్టి మనోనికి ఇవ్వాలని నేను ఆయన ఏళ్ళని అడుగుతాను, చాలా మంది అడుగుతాను, రేటు పెంచుతానులే కానీ వాడు చెప్తాడు నేను మాట ఇచ్చినాక మాట మీద నిలబడతా. ఒకటి ఇచ్చేకి 2 ఇద్దరు వైపులో నేను నిజాయితీగా నిలబడతా. 5,000 ఉన్నావు, నువ్వు పెంచకూడదు అన్న తప్పది. నువ్వు 5,000 అన్నావు స్టార్టింగ్ లో, నువ్వు పెంచేకి నేను ఒప్పుకోను. కావాలా 1000 ఇద్దరికి లేకోకుండా 1000 రూపాయలు పెంచి 6,000 ఇచ్చే. 3,000 ఇచ్చినావు నువ్వు, 3,000 ఇచ్చేసి ఏడో పోతా అంటే ఏడో వస్తాంటాయి. ఇడిచిపెట్టు. సరే టీవీ చూపి మనం చూపిస్తా, ఇస్తాను. టీవీ చూపించు, ఇంటి తెచ్చు, ప్యాకింగ్ చేసి తెచ్చు అని తూరుకుంటే డబ్బు ఇస్తాను అంతే. డబ్బు కట్టిన తర్వాత నీకు రసిచ్చిన తర్వాత టీవీ చూపిస్తారులే. ఫస్ట్ టీవీ చూపిస్తా. డబ్బులు 3,000 చూపిస్తా. 3,000 ఇచ్చి పంపించండి. మరి ఇంకంటే మళ్ళా నువ్వు మాట్లాడు. ఇప్పుడు నీకు అర్జెంట్ ఏం టీవీతో డబ్బులు కట్టకముందు అన్ని చూపిస్తారు, అన్ని చెక్ చేపిస్తారు, కాదు అన్ని సౌండ్ సిస్టమ్ చెప్తారు, అవన్నీ చెప్తారు. ఇదేంది మళ్ళీ ఒక్క నిమిషం మాట్లాడతాను. చూపిను టీవీ 6,000కి వచ్చేస్తా, 3,000కి వచ్చేస్తా. నేను మాట్లాడతా కదా. దింపేసినావు కదా 6,000కి. అయిపోయిందిలే. ఇప్పుడు నీకు అంత ఉండు. 2 రోజులు ఆగలేవా నువ్వు టీవీ చూడకుండా? 2 రోజులు కాదు, ఇప్పుడు ఒక్క క్షణం కూడా ఆగలేను, 1 మినిట్ కూడా ఆగలేను. 2 రోజులు కాదు, ఇప్పుడు ఒక్క క్షణం కూడా ఆగలేను, 1 మినిట్ కూడా ఆగలేను. ఎందుకు అంత అర్జెంట్? ఏమి నాకు అర్జెంట్ మీతోనే. మన ఇంట్లో హాల్లో ఉండే టీవీ చూసుకో. ఆ టీవీ చూడాలని నాకు అవసరం లేదు, నేను సిగరెట్ చూడాలా అంతే. ఇప్పుడు ఆ రూమ్ లో సపరేట్ పెట్టుకుని ఏం చూడాల నువ్వు? నేను ఏదో చూస్తాను. ఇంత పెద్ద టీవీ ఉంది కదా హాల్లో. నైట్ టైం పూట నాకు కావాలా. మొబైల్ లో చూసుకో నైట్ టైం. కాదు మన నా టీవీకి నైట్ విజన్ కూడా ఉంది కదా. నైట్ ఇంకా బాగా వస్తుంది, క్లారిటీ పిక్చర్ వస్తుంది. నైట్ విజన్ 0.2 లైటింగ్ టీవీ లైటింగ్ రూమ్ నిండా టీవీ లైటింగ్
కరెంట్ బిల్ ఉందా మిగులుతుంది నీకు అంత కాంతి టీవీ ఎక్కువ కాలదు. ఆ, నువ్వు ఇంకోటి బెడ్రూమ్ లో టీవీ పెట్టి నువ్వు డోర్ తీసేసి హాల్ లెగ్ కూడా వస్తుంది లైట్. ఆ, వస్తుంది కదా భోజనం దగ్గరికి వచ్చేసరికి టీవీ మొత్తం ఇంటి నిండా అదే ఉంటది. టీవీ అంత ఫస్ట్ బాగుంటది. సరేలే మళ్ళీ ఒక నిమిషము. ఈయన 10,000 తప్పడు ఇంకా ఆయన నువ్వు 6,000 తెంపేసినావు రేటు. టీవీ 6,000కి ఇచ్చేస్తా వాళ్ళకి ఇచ్చేస్తా నువ్వు మనకు రావాలి డబ్బులు. నా ఒక మాట మీద నిలబడాలా, ఒక మాట చెప్పినాక అయిపోయాను. మళ్ళీ మాటికి నువ్వు ఎత్తద్దు. దీంట్లో పోతే ఇంకో టేప్ రికార్డర్ ఉందన్నావు కదా, అది అమ్ముదాం లేదు చూసుకుందాం. సరే ఇప్పుడు నువ్వు టీవీ చూడాలా, టీవీ చూసి ఇస్తావా? టీవీ వాడు తొక్కులాడుతాడు చంపేదట్లున్నాడు. జాగ్రత్త దేను గెర్రలు పడేదట్లా ఏడని తగిలించుకొని తెచ్చావు. పర్లేదు టీవీ అంత బాగా వస్తుంది. కరెంట్ లేకున్నా కూడా ఇన్వర్టర్ మారింది. ఇప్పుడు మా ఇన్వర్టర్ కనెక్షన్ అయినా బ్యాటరీతో అయినా జాగ్రత్త దేను దాని కింద తగిలిచ్చేదో పడేసి ఏమని చేసావు. మళ్ళా ఇంత పెద్ద తలకాయ నొప్పి. ఈ రోజే ఫిట్టింగ్ చేయించుకుంటావా మళ్ళా? ఈ రోజు మంచి రోజు కాదు, నాకు మంచి రోజు ఈ రోజు మంచి రోజు కాదు. నా మాటిను నాకొద్దు, నేను అనుకున్నానా అది అయిపోలా కథం బాయ్ బాయ్. అర్థమైందా? పక్కన టీవీ పెట్టినా అంట పైన పెట్టి రైట్ సైడ్ రా నువ్వు సైడ్ రా. వాడే ఇట్లా తిప్పి అట్లా తిప్పుతాంలే, మొత్తం చూపించలే తీ చెప్తా. తీసుకో బట్ట ఎత్తి వాడెత్తా వాని చేతులతో ఎత్తుకొని ఇట్లా తిప్పు టీవీ ఇట్లా పెట్టు. ఈ బట్ట తీసేయి, బ్యాక్ సైడ్ చూడు. ఇది దీని మెమరీ కార్డు పెట్టేకుందే. మెమరీ కార్డు అన్ని బాగుంటుంది. టీవీ కరెంట్ లేదు దీనికి, ఇది కరెంట్ అవసరం లేదు. కాదు ఎరగలు చూస్తుంటే ముందరంతా కనబడుతుంది. అలా కనబడుతుంది నీకు. ఇప్పుడు దీనికి కరెంట్ అవసరం లేదు దీనికి. బ్యాటరీ సిస్టమ్ సోలార్ టైప్. చెప్తా చూడిలే పిక్చర్ చూడండి. చెప్పకూడదు దీనికి. కాదు పిక్చర్ చూడండి, తిప్పుకొని చూడండి. వాడు అడ్వాన్స్ ఇచ్చిన నువ్వు మళ్ళీ ముందర చూడదు. బటన్లు ఇచ్చినారా ముందర? ఈయన అమ్మ 4 బటన్లు, 1 2 3 4 5 బటన్లు ఉన్నాయి. 3 బంద్ చేయలే, లోపలికి వెళ్ళిపోయినాయి. 2 ఉన్నాయి. ఎప్పుడు ఎప్పుడు ఇప్పుడు వస్తాయి ఆన్ చేయమని టీవీ వెంటనే బట్టలు నొక్కిన కూడా వెనకొచ్చేది. పవర్ బటన్ ఇచ్చినాడు దీనికి, వాల్యూమ్ బటన్ ఇచ్చినాడు, ఛానల్స్ మార్చుకునే ఇచ్చినట్టున్నాడు. బాగుంది. ఇది 6,000 కంపెనీ అది. యాదో టీ పెట్టుకొని స్వాతంత్ర మంచి కంపెనీ. రొనాల్డో అంట. రొనాల్డో సోనీ కాదు రొనాల్డో. సోనీ ఎక్కువ పడుతుంది కంపెనీ. ఎప్పుడు మా ముత్తాతలు దున్న టీవీ కదా, మా ముత్తాతలు దున్న టీవీ కదా. ఎట్లా కనబడతారు? నేను ఏమైనా ఎర్రి పేపర్ కనబడతాను, ఏమైనా కొండ ఎర్రి పేపర్ కనబడతారు మీకు ఇద్దరికే? ఎంత అవగా చేస్తాడు. నేను చెప్పింది ఆ టీవీ, నువ్వు పెట్టింది ఆ టీవీ. వాడికి ఏమైనా మేక్ కొట్టి ఏమైనా తగిలించుకోవాలా? ఏమైనా ఏడ పెట్టుకోలేదు. ఇది 10,000. ఇది చాలా మంది అడుగుతున్నారు. చుట్టుపక్కల మళ్ళీ టీవీ పొగలు పెట్టుకోను మళ్ళా. టీవీ కాదు టీవీ టీవీ మాట్లాడరా? నేను మాట్లాడతాను. నీకు నీకు రిటర్న్ ఇస్తాం కదా. ఉండు చెప్పేది ఇప్పుడు పెద్ద మనిషి మధ్యలో ఉన్నాడు. పెద్ద మనిషిని ఏమైనా మాట్లాడిస్తారా లేదా? ఇప్పుడు నేను మాట్లాడతానుండు. నీకు టీవీ నచ్చలేదా? చెప్తా అంతే. టీవీ నచ్చిందా నచ్చలేదా? నా బొంగులు నచ్చింది పెట్టుకోమని పెట్టుకోలేదు. నా బొంగులు నచ్చింది పెట్టుకోమని పెట్టుకోమని కూల్ గా మాట్లాడు. కూల్ గా ఎట్లా మాట్లాడతాం? ధీర ధీర
సాగు నీ పాట పడతా నువ్వు పాట మాట్లాడి చెప్పలేదు ఇప్పుడు నెమ్మదిగా చెప్పు చాలా మంది ఆడుతున్నారు చెప్పుడు కాకుండా అందరు తెలియాలి మీరు ఫ్రాడ్ అనే మీరు ఫ్రాడ్ ఇది గుజరీ టీవీ చూస్తావా నువ్వు చాలా మంది ఆడుతారు నీకేమన్నా నువ్వు సైలెంట్ ఉండన్నా నువ్వు నోరు ఎత్తినావనుకో ఊరికే అన్న దూరినారా నాయన పంచాయతీలో నేను ఎవరు చేసామని చెప్తున్నా ఒక నిమిషం కూల్ గా మాట్లాడేస్తాము ఏం కూల్గా మాట్లాడతా ఎవరికైనా కోపం వస్తుంది ఎవరికైనా ఏమన్నా ఎన్ని టీవీ అండి నా లౌడ గట్ట పెట్టుకుని టీవీ నాకు బూత్ వస్తున్నాయి ఇంకా ఏమన్నా వారం నీ తరపు నేను మాట్లాడతా నువ్వు 3000 అయిపోయి ఎక్కువ ఎగేస్తారు మరి చాలా మంది వెళ్తా ఉండి ఒక టీవీని ఇచ్చుకోవాలి ఎవడో బుద్ధి నా కొడుకు ఎదిగింటాడు నిన్ను ఎవరైతే తెలియాలి మీ గురించి నువ్వు ఎట్లా ఫోర్స్ చేసి మాకెందుకు అమ్మలే అని అయిపోయి చెడ్డ పేరు వస్తుంది అది ఇట్లా ఊరికి పెట్టుకొని ఏంటి ఉన్నారు మేము మాట్లాడాలి ఒక నిమిషం ఇప్పుడు దానికి వైఫై ఉందా అన్ని ఉన్నాయి బా నెట్ కనెక్ట్ అవుతుంది డబ్బులు చెయ్యి నువ్వు చూసేంత వరకు మళ్ళా నాకు రేగింది అనుకో సార్ టీవీ ఏందో నా బొంగు పోసాలు పెట్టుకొని ఏందో చూడుగా చూడు ఈ బట్టన్ చూసి ఎలాగోనయ్యా లేడు బట్టలు ఏమున్నాయి గుజులు పెట్టి ఏమున్నాయి వెనకాల ఏముంది లౌడ ఉంది ఏమన్నా స్వామి డబ్బులు చేసి కాస్ట్లీ టీవీని ఎందుకు నువ్వు డబ్బులు ఇవ్వలేదనుకో నీ ఐరన్ ఎత్తుకొని వెళ్ళిపో నువ్వు డబ్బులు ఇవ్వలేదనుకో నీ ఐరన్ ఎత్తుకొని వెళ్ళిపో పట్టుకెళ్ళిపో స్వామి నువ్వు ఇది కూడా లేపేస్తా మొత్తం ఇది కూడా లేపేస్తా ఇవన్నీ ఏం లేకుండా మొత్తం పవర్ కొట్టేస్తా మనం ఏమైతే నువ్వు 6000 మాట కాదు టీవీ 10,000 అబ్బాయి 10,000 కాకపోతే 20,000 కమ్ముకోప్పా నువ్వు పోయి నా దగ్గర మాట్లాడినిస్తావా ఇప్పుడు నీకేం గోడ తగిలించుకునేకా నీ గోడ తగిలించుకునేకి దీనికి నేను పెద్ద మేకులు వస్తాయి 8 ఇంచు మేకులు 3 మేకులు కొట్టి చెక్క పెట్టి మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడదు నేను మాట్లాడతాను మీరు మాట్లాడదు గోడకి చెక్క కొట్టి 3 మేకులు కొట్టామంటే చెక్క మీద నిలబెట్టచ్చు టీవీ ఇంకోటి వైఫై వైర్ పోయేకి ఏ దానికైనా వెనకల ఒక నాకు తెలిసి చెప్పేది ఒక 12 నుంచి 16 బొక్కలు ఇచ్చినారు అది ఎందుకు ఇచ్చినారో కంపెనీ వాళ్ళు నాకు తెలియదు ఖాళీగా ఉన్నాయి దాంట్లో ఇచ్చినారు కాదు ఎలగలో ఏందో కొట్టేసింది ఎలగలో ఏందో కొట్టేసింది ఇదేంటి కంపెనీ ఇచ్చింది వైర్ పెట్టుకుందో అంటే డిష్ వైర్ కూడా పెట్టుకో డిష్ వైర్ పెట్టచ్చా వానమ్మ ఏం ఆప్షన్ అసలు ఎవడు పెట్టినారు మళ్ళీ దానికి సపరేట్ మాట్లాడు ఇప్పుడు ఏమంటావు నాకు అవసరం ఈ టీవీ వద్దు మీరు వద్దు నాకేమొద్దు నాకు 3000 ఇవ్వలేదనుకో నీ పరిణామాలు చాలా ఎదురవుతాయి పరిణామాలు అంటే ఏంది మంచిది పండగ పూట చేసేదే అదే పరిణామం పరిణామాలు అంటే ఏంది మంచిది పండగ పూట చేసేదే అదే పరిణామాలు అదే పరిణామాలు అంటే ఏంటి మంచి పరిణామాలు అంటే నీకేదో చూపిస్తాను నీకు కూడా షాప్ ఇది నేనే దొబ్బేసి షాప్ వేరే వాడు దొబ్బేసి పోయినాడు అని చెప్పి రికార్డింగ్ పెట్టుకున్నాను నీ కేసు పెట్టిస్తా ఇది ఇప్పుడు ఎత్తపోతాను అది ఎత్తపోయేది కాదు దాంతో పాటు ఇంకో 3 వస్తువులు వేరే వాళ్ళు బట్టలు వేరే వాళ్ళు నాకేడవద్దు నా లెక్క నాకు ఇచ్చేసాడు మోట పోయింది బట్టలు పోయి అని చెప్పేస్తాను వాళ్ళు పెడతారు కేసు పరిణామాలు లాంటివి పెట్టుకోండి మీ టీవీ పెట్టుకోండి నీకు అది టీవీ తగిలిపిస్తా రూమ్ లో దాంట్లో పిక్చర్ చూడు ఎట్లుంటుందో క్వాలిటీ బొంగులో తగిలించుకోదు క్వాలిటీ బొంగులో తగిలించుకోదు ఏంటి తగిలించుకో ఏముంది నిజంగా ఆన్ అవుతుందా ఊరికే ఉండు దాంట్లో రాగవేర్లు అమ్ముకున్నావు నిన్ననే ఊరికే ఉండు దాంట్లో రాగవేర్లు అమ్ముకున్నావు నిన్ననే
అది అది చెప్పాలా ఏమి అది చెప్పాలా అది చెప్పాలి ఇప్పుడు మళ్ళీ నువ్వు ఆనైతే రాగి కొట్టమోడ రాగి అమ్ముకుంటే ఏమైనా బొస్ భూత అవసరానికి అమ్ముకున్నాడు రా కాదు నువ్వు మళ్ళా కొనుక్కుందులే రాగి వైర్లు కొనుక్కొని లోపల 10 నిమిషాల లోపల చుట్టేకంతే ఆ బాత్రూమ్ పోయేది ఆయన ఎందుకు దాస్తున్నావు ఆ బాత్రూమ్ పోయేది ఆయన ఎందుకు దాస్తున్నావు నువ్వు టీవీ కొనుక్కునే వచ్చినావు టీవీ గురించి మాట్లాడు అని రోత అవన్నీ దాచుకుంటా సరే మళ్ళా కాదు నేను దాచుకున్నాను మా దేంగ పనిచేసి అర్జెంట్ అయిపోతాడు ఒకవేళ అర్జెంట్ అయితే దాంట్లోకి పోస్తాడు ఒకవేళ ఇది అర్జెంట్ అయితే నీళ్ళు పట్టుకొని పోతాడు నువ్వు అడగదా మమ్మల్ని ఇప్పుడు ఏమంటావు నాకు డబ్బులు కావాలా నాకు ఇచ్చే ఎవరితో ఆయనతో లేవు నాతో లేవు డబ్బు లేవా బ్యాంక్ లోన్ ఇచ్చిన టీవీ పెట్టుకుంటావా టీవీ ఎక్కడ ఉంటుందా టీవీ పెట్టుకుంటావు నువ్వు నాకు 3000 ఆయనకు 3000 ఎందుకు పెట్టుకోము జోయిలో నువ్వు 10,000 ఇచ్చినా పెట్టుకుంటావు కంపెనీ వాళ్ళు ఎందుకు ఇన్ని జోబీలు ఇచ్చింది నా 3,000 ఎట్లా పెట్టుకుంటారా అంటనా అట్లేం పెట్టుకో ఖర్చు పెట్టేసినాము ఉంటే అది పెట్టుకుని ఎప్పుడో ఖర్చు అయిపోయింది నువ్వు 3 ఇచ్చినా కూడా అవి కూడా అయిపోతాయి పెట్టుకోను అదే నేను పెట్టుకునే రకం కాదు ఖర్చు పెట్టే రకము ఇప్పుడు ఏమంటావు డబ్బులు మారితే నాకు వాపస్ ఎనికి ఇవ్వరు వాడేవాడు వాపసు కంపెనీ మధ్యలో ఉండు మూడో వ్యక్తి ఎవరు కాదు ఏం తెలుసా దీని ఏంటి కొడుతున్నా తెలిసిన నిన్ను వేసి కొట్టలేక నరపలేక రాళ్ళు ఎత్తేలేక ఆ కోపం దీని మీద చూపిస్తానా లేదనుకో మళ్ళా నువ్వు దాని మీద చూపిలేమన్నా కాదు దాని మీద చూపించేది ఏదో నా మీద చూపి నీ మీద వద్దులే ఏమి ఇస్త్రీ చేస్తా కదా చిల్లరలు అనుకుంటారు అయిపోయింది నీ మర్యాద తీసినాడు ఇటుకు మర్యాద పోయింది ఇంకే నాకే ఉంది ఇక్కడ నా పరుగు పోయింది అంటాను ఇప్పుడు ఇక్కడ అంతా ఏడ్చేస్తున్నావు నేను చేస్తా పట్టుకెళ్ళి కంప్లీట్ చేస్తాను పోలీస్ కంప్లీట్ చేస్తాను కంప్లీట్ చేస్తాను నేను అది వాడు పట్టమే ఏం చెప్తాడు మోసుకొని పాము కాలు లేవు ఎగబడే పరిస్థితి అది కాదు ఏ రే కరావు సారీ కరావు సార్ నీతో మాట్లాడేది ఉంది రా అది మొయ్యలేక అప్పుడే ఆడ పెట్టేసి వాడు మా సందు శివర్ వరకు కూడా పట్టకపోలేదు పట్టుకెళ్ళడం ఎందుకు టీవీకి వెళ్ళా అప్పుడు మనిషి ఏంటిది నువ్వు పట్టుకెళ్ళా కదా పోలీస్ కంప్లైంట్ నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను వాడు ఏం చెప్తాడు వాడు ఏం చెప్తాడు అనుకుంటాను నువ్వు మనం డబ్బులు ఇచ్చేంత వరకు ఐరన్ పెట్టి తీసుకుపోయి బట్టలు ఎవరుంటే వాడు ఐరన్ చేసి ఇస్తా అంటాను నీకే తీసుకుపోయి బట్టలు ఎవరుంటే వాడు ఐరన్ చేసి ఇస్తా అంటాను నీకే నొప్పి ఇప్పుడు ఇంకోటి ఇక్కడ చూడు నువ్వు మొయ్యలేకే కదా నువ్వు ఇప్పుడు మొయ్యలేకే కదా ఆడ పెట్టి వచ్చి మొయ్యలేక కాదు పోలీసు ఏం కంప్లైంట్ ఇస్తావు నువ్వు చిన్న పిల్లోని అమాయకుడిని టీవీ అమ్ముతావని ఏదో బొర్ర బొచ్చనా రోడగట్టుందని నేను కంప్లైంట్ రాసి పోయిస్తే నీకు ముడ్డి ఉంటా ముడ్డి పిర్ర ఆగిపోతాయి నీకే ముడ్డి ఉంటా ముడ్డి పిర్ర ఆగిపోతాయి నీకే నా కంప్లైంట్ చూస్తే సరే ఇంగ్లీష్ లో ఇస్తానా తెలుగులో ఇస్తాను అదే ఇంగ్లీష్ లో ఇస్తానా తెలుగులో ఇస్తాను కంప్లైంట్ ఏ ముద్రమోడా ఇంగ్లీష్ లో నీకు ఇంకోటి ఆ ఇస్త్రీ పెట్టి ఆయన 500 అమ్ముతున్నాడు ఒక్క నిమిషం నువ్వు అది ఎటు ఇస్త్రీ పెట్టి 500 అమ్మేలన్నావు వాడు ఏదో పట్టకపోతాడు నీకెందుకు నాకు 3,000 వాడు అడ్వాన్స్ ఉంది కదా నువ్వెందుకు ఊరికి టెన్షన్ పడుతున్నావు కొత్త 1000 రూపాయలు పెట్టి కొనుక్కో తీసుకో దాంతో నువ్వేం ఉపయోగించుకుంటావు నేను కూడా చూస్తా కదా ఇప్పుడు 500 అదే నీకైతే 300కి అమ్ముతాము ఇది కూడా పగలగొట్టా అది కూడా తీసుకో ఇది కూడా తీసుకో అది కూడా తీసుకో అది 600 నీకు ఇంకో విషయం తెలిసి వెళ్తూ
ఇప్పుడు మనం అమ్ముతానే ఇస్త్రీ పెట్టి 500, కానీ 5,000 ఎత్తపోయినాడని 5,000 వంతు వసూలు చేయించుకుంటాం. ఈ పైన బీక్తా అంటున్నాడు, అది 600, అదే 6,000 చేస్తాం. నీకు అర్థం కాలే, వీడు ఏదైనా చిన్న చిన్న పార్టీకి మనం దానికి 10 రెట్లు వేసి దాన్ని డబల్ వేసి పంచాయతీ పెడతాం, పంచాయతీ పెడతాం. చిన్న పిల్లడు అప్పుడే నువ్వు చిన్న పిల్లడు పంచుకొని నువ్వే పంచుకొని ఇల్లు తీసుకోండి రా, ఇల్లు ఎవరైనా తీసుకుంటారా ఇల్లు.